గోదావరి నదిలో 3,397 టీఎంసీల జలాలు ఉన్నట్లు తేల్చిన కేంద్ర జల సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1,435 టీఎంసీల నీటి లభ్యత ఉందని పేర్కొంది. ఈ మేరకు 2023లో చేసిన అధ్యయనం వివరాలు వెల్లడించింది. గోదావరి బేసిన్లో నీటి లభ్యతపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులతో మంగళవారం కేంద్ర జల సంఘం సమావేశమైంది. హైబ్రిడ్ విధానంలో జరిగిన సమావేశంలో సిడబ్ల్యూసీ, జీఆర్ఎంబీ, తెలంగాణ, ఏపీ అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. సిడబ్ల్యూసీ లెక్కల ప్రకారం గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీలు హక్కుగానే వస్తాయని తేలిందని సిడబ్ల్యూసీ హైడ్రాలజీ వింగ్ సిఈ సంజయ్ కుమార్ గంగ్వార్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు 516 టీఎంసీల నీటి లభ్యత ఉందని తెలిపారు. అయితే తెలంగాణకు అన్ని నీళ్లు లేవని, కేటాయింపులు ఎలా చేస్తారని సమావేశంలో ఏపీ ప్రశ్నించినట్లు తెలిసింది. ఇలాంటి అధ్యయనాలు లేకుండానే సీతారామ లాంటి ప్రాజెక్టులకు అనుమతులు స్టడీ ఇచ్చారని అన్నట్లు సమాచారం. లెక్కలన్నీ శాస్త్రీయంగా చేశామని, ప్రామాణిక సూత్రాలను పరిగణలోకి తీసుకుని అధ్యయనం చేసినట్లు కేంద్ర జల సంఘం తెలిపింది. గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయని, బచావత్ ట్రైబ్యునల్ అవార్డులోని 968 టీఎంసీల మేరకే అన్ని ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతులు ఇచ్చారని తెలంగాణ ఇంజనీర్లు పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల వాదనలు విన్న కేంద్ర జల సంఘం గోదావరిలో జలాల అధ్యయనంపై మరోసారి రెండు రాష్ట్రాలతో కలిసి సరిచేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది. త్వరలోనే సమావేశమవుదామని చెప్పినట్లు సమాచారం.